భారతీయ సాంప్రదాయ కళలకు భావితరాలకు చేరవేస్తూ భరతనాట్యానికి విశిష్ట సేవలు అందిస్తున్న పోలేపల్లి సౌజన్య సేవలు అభినందనీయమని నిర్వాహకులు గంగాధర రాజశేఖర్ అన్నారు. శ్రీ రాజరాజేశ్వరి భరత కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత నృత్య ఉత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభినయ ఆర్ట్స్ అకాడమీ భరతనాట్య నృత్య పాఠశాల గురువు పోలేపల్లి సౌజన్యను ఘనంగా సన్మానించారు. సౌజన్య శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య నృత్య విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం విద్యార్థినులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంగాధర రాజశేఖర్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు చేరవేస్తూ భరతనాట్యానికి విశిష్ట సేవలు అందిస్తున్న పోలేపల్లి సౌజన్య సేవలు అభినందనీయమని కొనియాడారు. భరతనాట్య గురువు పోలేపల్లి సౌజన్య మాట్లాడుతూ అభినవ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు విద్యార్థులకు భరతనాట్యంలో శిక్షణ అందిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల చైతన్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ స్థాయికి రావడంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన భర్త పోలేపల్లి అరవింద్ అందించిన సహకారం మరవలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠ అతిథి జీవన, శ్రీత, గీతాశ్రీ, వైష్ణవి, సహస్ర, శ్రీకృత, అర్చన, ఆరాధ్య, దాక్షాయిని, అక్షరశ్రీ, రిహంసి, రితిక, వైశాలి, రోహిణి భరతనాట్య నృత్య విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. కార్యక్రమంలో ప్రముఖులు, కళాభిమానులు, అవార్డు గ్రహీతలను అభినందనలు తెలియజేశారు. లాస్ట్ విషయం కాదు, పక్క చెప్పాల్సింది. మా హస్బెండ్ సపోర్ట్ లేదు, మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు. అండ్ మా అత్తయ్య మావయ్య కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మెయిన్గా మా హస్బెండ్ సపోర్ట్ లేదు నేను ఏది చేయలేను. ఆయన పేరు వచ్చేసి పోలేపల్లి అరవింద్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మ్యారేజ్ చేసుకున్నాక లైఫ్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ నా వెనుకుండి చాలా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ అండి.